మొత్తానికి అయోధ్యలో ఒక 10 కిలోమీటర్స్ దాకా నడిచిన తర్వాత క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అక్కడ క్యూ లైన్స్ ఇంకా స్టార్ట్ అయ్యాయన్నమాట ఎంట్రన్స్ నుంచి. ఇంకా మేము వచ్చిన వాళ్ళలో ఒక 4 మెంబర్స్ ఒక సైడ్కి ఉండిపోయాము. మిగిలిన 8 మెంబర్స్ ఒక దగ్గర ఉండిపోయారనమాట. వాళ్ళు వేరే దగ్గర సరే దర్శనం అయిపోయాక బయట కలుద్దాంలే అనుకుని ఇంకా వెళ్ళాము. ఇక్కడ మీరు వినొచ్చు రామానామంతో అక్కడ నేను సౌండ్ అనేది కట్ చేయలేదన్నమాట. అక్కడ చూసారు కదా జై జయధ్వానాలతో ఎలాగా మారుమ్రోగుతుందో ఆ టెంపుల్ అంతా. టెంపుల్ కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక 2 లైన్స్ గడిచిన తర్వాత లోపలికి ఎంటర్ అయిందనమాట. అక్కడైతే టెంపుల్ చాలా బాగుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అంతా చాలా నీట్గా లోపలికి ఎంట్రీ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఓపెన్ స్పేస్ లాగా ఉందన్నమాట. అక్కడ లైన్స్ అన్నీ కూడా కలిసిపోయాయి. కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ మెట్లు అనేవి ఎక్కాలన్నమాట. ఇక్కడ మనకేంటంటే సెల్ ఫోన్స్ నార్మల్ అప్పుడైతే అలౌ చేయరు. అక్కడ బోర్డు కూడా ఉంది సెల్ ఫోన్స్ అవి ఏమీ తీసుకురాకూడదని. కానీ ఇప్పుడున్న క్రౌడ్కి వాళ్ళు మరి ఆ ఫోన్స్ అన్నీ తీసుకొని హ్యాండిల్ చేయలేక ఏమో తెలియదు కానీ ఫోన్స్ అయితే వాళ్ళు తీసుకోలేదు. ఎవరికి వాళ్ళకి వదిలేశారనమాట. ఇదొక ప్లస్ పాయింట్ అనమాట. మనం దేవ దర్శనం చేసుకోవడానికి మన వాళ్ళకి చూపించడానికి కూడా ఇదో ప్లస్ అయిందనమాట. లోపలంతా ఈ ఫొటోస్ అవి తీసుకున్నాం. మళ్ళీ ఇంకెక్కడ కూడా ప్రత్యేకమైన హోలీ ప్లేసెస్లో టెంపుల్స్లో అయితే మనకి అలౌ చేయరు కదా. ఇక్కడ అలౌ చేయడం అనేది ఒక ఇదనమాట. నార్మల్ టైంలో అయితే అలౌ చేయరట. అందుకని ఈ ఫొటోస్ అని మేము తీసుకోగలిగాము, వీడియోసును. లోపలంతా చాలా స్పేస్ ఉంది టెంపుల్కి. కానీ ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నామో తెలియదు కానీ చాలా రౌండ్ తిరిగి వెళ్ళామన్నమాట. ఆ టెంపుల్లో ఎక్కడ చూసినా కూడా అది చాలా అందంగా చెక్కారు. చాలా చెప్పారు కదా ఎక్కడి నుంచో శిల్పుల్ని అది తీసుకొచ్చి చాలా డిజైన్ చేశారని. చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. ఇంకా మిగిలింది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.